వాక్యపఠం చేసుకున్నామండి. మీకా గ్రంథం 3వ అధ్యాయం 1 వచనం నుండి 6 వచనం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 6 వచనం. పేజ్ నెంబర్ 7. నిన్నులాగో ప్రకటించదని యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించడి. న్యాయం ఎరిగి ఉండట మీ ధర్మమే కదా. ఈయనను నేను నశించుకొని కీడు చేయు ఇష్టపడదు. నా జనులు చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుతుందరు. నా జనులు మాంసమును భుజించు వారి చర్మమును ఉడిచి వారి ఎముకలను విరిచి ఒకటి కుండలో వేయి మాంసమును ముక్కలు చేయనట్టు బాణలో వేయి మాంసముగా వారిని తుత్తునీయులుగా పగలగొట్టి ఉన్నారు. వారి దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు. కనుక వారి యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తను మరుగు చేసుకును. ఆహారం నమలించి సమాధానమని ప్రకటించువారును. ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించే వారిని నా జనులను మొరపెట్టు ప్రవక్తలను గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు దర్శనం కలగకుండా రాత్రి కమ్మును, సూర్యుడు చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. ఈ వాక్యం అందరూ పడిందాక ఆమె. కొద్ది నిమిషాలు క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి వివరించడానికి ముందుగా తమ్ముడు స్వరూప్ వచ్చి వివరించవలసిందిగా ప్రభునామం వేడుకుంటున్నాం. కొద్దిసేపు క్రీస్తు యొక్క నిత్యత్వం గురించి మనందరం కూడా ధ్యానించుకున్నాం. కాబట్టి అందరూ కూడా తనలో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ యొక్క పాటను ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడి నిత్యంలో తెలుసుకునే మా కన్న అయిన దేవ, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన సమయం మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి మీ యొక్క దయలో కృపలో కాపాడు భద్రపరిచి మీ యొక్క సంగీతానికి తీసుకుని వచ్చి మీ యొక్క మాటలు వినగలిగే గొప్ప భాగ్యాన్ని దయచేసినందుకు వందనాలు తండ్రి. తండ్రి మీ బిడ్డల మీద వేయండి తండ్రి. మీ యొక్క దైవత్వం గురించి ఆలోచించి చూడగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని ఇచ్చి నా నోటికి బోధగా ఉంది. ఈ బిడ్డలకు తండ్రి అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుటకు సహాయాన్ని దయచేయండి తండ్రి. వింటున్నామేమో తండ్రి, వారు తండ్రి వీడిని విడిచిపెట్టకుండా తండ్రి వారి జీవితాల్లో నీ యొక్క దైవత్వాన్ని తెలుసుకొని ఇతరులకు ప్రకటించేటట్లు సహాయాన్ని దయచేయమని
నా తర్వాత మాట్లాడబోయే సహోదరునికి కూడా మంచి బుద్ధిని, శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చి నోటుకు బోరగా ఉండి మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి అతి పరిశుద్ధమైన నామంలో అడుగుపెట్టుకుంటున్నాం మా ప్రియపరులకు తండ్రి. ఆమేన్. ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా వందనాలు. అయితే నేడు సమాజంలో క్రీస్తును గూర్చి జరుగుతున్న గలిబిలి అనేది చాలా రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. అసలు క్రీస్తు ఇంతకీ ఎవరు? పుట్టినవాడా? ఉన్నవాడా? నిత్యుడా? మధ్యలో పుట్టినవాడా? ఇనేటటువంటి అంశాన్ని గురించి ఈరోజు మాట్లాడుకుంటాం. ఈ రోజు కాలంలో క్రీస్తు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోలేక, క్రీస్తు దేవుడని తెలుసుకోలేక, ఆయన నిత్యుడు, స్వయంభవుడు అనే దీన్ని అర్థం చేసుకోలేక చాలామంది ఆయన మనకు అన్నండి అన్నారు. ఎస్, అన్నయ్య. కానీ ఏ విధంగా అన్నయ్యాడు? ఏంటండి, లోకంలో వచ్చిన థియరీలు ఏంటంటే క్రీస్తుని గురించిన ఆయన మనకు అన్నండి, తండ్రి అయిన యెహోవా యేసుక్రీస్తు వారికి ఈ యొక్క శక్తి ఇచ్చాడండి, లేకపోతే ఆయనకి ఏ శక్తి లేదండి అని అనుకుంటున్నారండి చాలామంది. అదేంటి వీరు ఇలా అనుకుంటున్నారంటే, వీరికి అప్పుడు అర్థమైంది వీరికి క్రీస్తు యొక్క దైవత్వం సరిగ్గా అర్థం కాలేదండి. అసలు ఇంతకీ క్రీస్తు ఎవరు? ఆయన పుట్టారా లేక నిత్యము ఉన్నవాడా అనేది అర్థం చేసుకుంటే, క్రీస్తు నిత్యుడా కాదే అనేది మనకు అర్థమైతే అప్పుడు మనకి క్రీస్తుని గురించిన దైవత్వం అర్థమైనట్టు. క్రీస్తు దైవత్వం గురించి అపార్థం చేసుకుంటే మనం క్రైస్తవులుగా పిలిపించుకోవడం కూడా వ్యర్థం. ఆయన నిత్యుడు అని మనం తెలుసుకోవాలి, ఆయనలో నిత్యత్వం ఉంది అని తెలుసుకోవాలని. యేసుక్రీస్తు దేవుడా కాదా అంటే ఎస్, దేవుడే. ఆయన నిత్యం ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉంటాడు, ఆయనకి ఆదియు అంతము కూడా లేదు. కానీ బైబిల్లో కొన్ని రిఫరెన్సెస్ని వారు అపార్థం చేసుకొని, వారు తమకి నచ్చినట్టు వారు మలచుకొని క్రీస్తు యొక్క దైవత్వాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు నేటి సమాజంలో యేసుక్రీస్తు వారిని బిచ్చగాడిగా పోలుస్తున్నారు. ఏంటి, క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఎలా మరింతగా తగ్గించాలా అన్నది అర్థం కావట్లేదు. నిజానికి నిత్యం ఉండేదానికి పుట్టుక అనేది ఉండదు. నిత్యము ఉన్నదానికి పుట్టుక అనేది ఉండదు. అసలు పుట్టినవాడు ఎలా దేవుడు అవుతాడు? మీరు సొసైటీలో చూడండి, లేదా బైబిల్లో చూడండి, దేవీ దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నవారా, వారు పుట్టించిన వారా? వారికి వారు పుట్టించిన వారు. వాటికి అవి మనుష్యుల చేతుల పనులతో నిర్మితమైనవి అవి. కానీ దేవుడు అనేవాడికి పుట్టుక ఉంటే ఆయన దేవుడు అవుతాడా? అసలు దైవత్వానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే, ఆయనకి నిత్యం ఉన్నవాడు, ఆదియు అంతము కూడా ఆయనకి లేదు. అలా క్రీస్తుని గురించి బైబిల్ చెబుతుందంటే ఎస్ చెబుతుంది. ఆయన నిత్యుడు అంటే ఎస్, నిత్యుడు ఉన్నవాడనే చెబుతుంది. ఈ మాట అర్థం కావాలంటే కొలస్సీలకు రాసిన పత్రిక బైబిల్లోని ప్రతి ఒక్కరు తీయండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇక్కడ క్రీస్తుని గురించి చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఎప్పటికి ముందుగా ఉన్నవాడు? ఈ సృష్టి కలగక మునుపు ఆయన నిత్యుడుగా ఉన్నవాడు అని బైబిల్ సెలవిస్తుందండి. ఆయనే అన్నిటికీ ఆధారభూతుడు. మీకు యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదంట.
ఈయన కూడా కలగబడిన వాడైతే ఏంటి, సృష్టి కలగబడ్డాది కాబట్టి మీరు ఈ యొక్క మాటను అర్థం చేసుకోండి కరెక్ట్గా. సృష్టి కలిగింపబడ్డదా లేదా? కలిగింపబడ్డది. సృష్టిని పూజిస్తున్న వారు కరెక్ట్గా ఆలకించారు. సృష్టిని పూజిస్తున్న వారు కలగబడిన దాన్ని పూజిస్తున్నారా లేదా? కలగబడిన దాన్ని పూజించిన వాటినే బైబిల్ విగ్రహారాధన అనేసి అంటుంది. ఒకవేళ క్రీస్తు కూడా కలిగించబడిన వాడవైతే మనం చేస్తుంది విగ్రహారాధన అవ్వదా? ఆలోచించండి. కలిగించబడిన వాటిని పూజిస్తే విగ్రహారాధన అయినప్పుడు కలిగించినటువంటి ప్రభువును పూజిస్తే ఏమవుతుంది? విగ్రహారాధన అవ్వదా? సరే, ఆయన అందుకే బైబిల్ ఆయన గూర్చి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన ఉన్నవాడు నిత్యుడు. అదేంటండి, యెహోవా పుట్టెనని చాలా దగ్గరలో ఉన్నది కదండి. యేసుక్రీస్తు వారు పుట్టారే అని అనిపించుకుంటారా? అసలు ఎందుకు పుట్టారు, అసలు కుమారుడు ఎందుకు అనిపించబడ్డాడు అనేది ముందున్న పాఠాల్లో మనం నేర్చుకుంటాం. ఈరోజు టాపిక్ ఏంటంటే నిత్యుడు. యేసుక్రీస్తు వాడు నిత్యుడు అని నిరూపించేటటువంటి సబ్జెక్ట్. యేసుక్రీస్తు వారు నిత్యుడు అని మనకు అర్థమైతే మిగిలిన కుమారుడు ఎందుకు అనబడ్డాడు, ఆయన గురించి పుట్టెను అని ఎందుకు అనబడ్డాడు అనేది ముందు క్లాసుల్లో మనం నేర్చుకుందాం. ఇక్కడ ఏంటండి ఏం చెప్తున్నారు? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తానికి ఆధారభూతుడంట. ఏంటి? సమస్తానికి ఆధారభూతుడు. చాలా మంది ఇంకొక కొత్త సబ్జెక్ట్ ఏంటంటే సృష్టి కలగక ముందు ఉన్నవాడండి. ఏంటి? సృష్టి కలగక ముందు ఉన్నవాడు కానీ యేసుక్రీస్తు వారితో సమానుడు కాదు, యెహోవా దేవునితో సమానుడు కాదండి అని అంటున్నారు. దానికి ఉంది బైబిల్లో రెఫరెన్స్. తీయండి, దీనికి అర్థం కూడా. నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండము 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం 13. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన యోడ్ల వారితో నేనేమి చెప్పవలనని దేవుడిని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని ఇశ్రాయేలీలతో చెప్పవలెను. 15వ. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపవలనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పబడి నిరంతరము నా నామము ఇదే తరతరములకు జ్ఞాపకార్థ నామము. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే మోషే గారికి పొదలో ఒక దేవదూత కనిపించింది. ఆ దేవదూత మాట్లాడుతూ మోషేతో, మోషే నువ్వు ఇశ్రాయేలీల ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు నా గురించి చెప్పు, నేను ఉన్నానని చెప్పంటే అప్పుడు మోషే అంటాడు, ప్రభువా నీ పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలి ప్రభు అంటే అప్పుడు ఆ దూత సెలవిచ్చిన మాట, నేను ఉన్నవాడను అనువాడను అనేటటువంటి పేరు వాళ్ళకి చెప్పమని అన్నారు. తర్వాత మాట కింద మరి ముఖ్యంగా ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని మీరు గ్రహించవలను. 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషే చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని ఇశ్రాయేలీలతో చెప్పవలెను. పైన ఒక ఉన్నవాడు ఉన్నారంట దోతుగా, కిందకు వచ్చేసరికి ఉండునను వాడు పంపెను అంట. ఆ ఉండునను వాడు ఎవరంట? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైనటువంటి యెహోవా. ఇక్కడ ఉన్నటువంటి జాగ్రత్తగా గమనించండి ఈ వచనాల ప్రకారం. ఇక్కడ ఉండేటటువంటి యెహోవా నిత్యుడా కాదా? ఆయన నిత్యుడే. నిత్యుడు కాదంటారా? యెహోవా నిత్యుడు కాదంటారా? ఆయన నిత్యం ఉన్నవాడు కదా యెహోవా.
నిత్యము ఉన్నవాడే కదా యెహోవా. జాగ్రత్తగా గమనించండి, అక్కడ యెహోవా నిత్యము ఉన్నవాడే. ఏంటి? నిత్యము ఉన్నవాడే. అక్కడ అదే మాట కోడ్ చేస్తూ యేసుక్రీస్తు వారు అంటున్న మాట, నేను ఉన్నవాడను. ఉన్నవాడంట. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయనకి పుట్టుక లేదు, చావు లేదు. నిత్యము కో ఈక్వల్ గా యెహోవా దేవునితో పాటు యేసుక్రీస్తు వారు కూడా నిత్యము ఉన్నవాడే. ఇక్కడ ఉన్నవాడు అనే దూత ఎవరో తెలుసా? అది యేసుక్రీస్తు వారు. మీకు ముందు వెళ్ళే తరగతులు ఇవన్నీ బోధింపబడతాయి. ఇక్కడ ఉన్నవాడను అన్న దూత ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన ఇంకొక మాట అన్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఇది రాసుకోవాలనుకున్న వాళ్ళు రాసుకోండి, ఎందుకంటే ఇవి మనకి చాలా ఉపయోగపడేటటువంటి సబ్జెక్ట్ అండి. 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఏం పెట్టారు? పేరు. పేర్లు కాదు ఇవి. మీరు హిబ్రూ కాంటెక్స్ట్కి వెళ్తే వెళ్ళి ఒకసారి చూసుకోండి. ఇదంతా కూడా ఒక పేరు. దీంట్లోనంట నిత్యుడగు అనే తండ్రి అనేటటువంటి పేరుని తీసుకెళ్ళి తండ్రికి తగిలిస్తారని. ఇక్కడ రాయబడుతున్న ప్రవచనం ఎవరి కొరకు? యెషయా గారు రాయబడుతున్న ప్రవచనం యేసుక్రీస్తు వారి కొరకు. యేసుక్రీస్తు వారి కొరకు. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపు, ఆయన భుజం మీద రాజ్యభారం, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి పేరేంటో తెలుసా? నిత్యుడగు తండ్రి. ఈ కాంటెక్స్ట్ అంతా దేని వివరించి చెప్తుందో తెలుసా? యేసుక్రీస్తు వారిని గురించి నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడిందంట. అంటే యేసుక్రీస్తు వారికి నిత్యుడగు తండ్రి అని ఉందా? ఉంది. నిత్యము ఉన్నవాడెవరు? మధ్యలో పుట్టినవాడు అవుతాడా నిత్యము ఉన్నవాడు? నిత్యము ఉన్నదానికి పుట్టుక ఉండదు, చావు కూడా ఉండదు, ఆదియు అంతము కూడా ఏంటో ఉంటుంది. అంటే ఇక్కడ చెప్పబడుతున్న నిత్యుడు అనే మాటకి నిత్యుడగు, నిత్యం ఉన్నవాడు, ఆయన పుట్టినవాడైతే కాదు. ఇక్కడ యేసుక్రీస్తు వారిని గురించి యెషయా ప్రవక్త రాస్తూ నిత్యము తండ్రి అని పిలువబడే నామం అతనికి ఉన్నదంట. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. మరి పుట్టినవాడు ఎలా అవుతాడండి? పుట్టుక ఉన్నదాన్ని పూజిస్తే బైబిల్లో దాని విగ్రహారాధన అన్నది. మోషే కొండ మీదకి ఆజ్ఞలు తేవడానికి వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నప్పుడు కిందన వీరు ఒక బంగారు దూడను చేసుకొని పూజించారు. ఆ బంగారు దూడ సృజించబడిందా? నిత్యము ఉన్నదా? నిత్యము ఉన్నది కాదు కదా, సృజింపబడింది కదా. సృజింపబడిన దాన్ని పూజించినప్పుడు దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. అలాగే యేసుక్రీస్తు వారిని సృజింపబడ్డాడు అని ఎలా అనుకుంటామండి? ఒకవేళ ఆయన సృజించినట్లయితే మనం ఆయన ఆరాధనకు యోగ్యుడు ఎలా అవుతాడు? తండ్రి పవర్ ఇచ్చాడు కాబట్టి యేసుప్రభుకి పవర్ వచ్చిందంట. లేకపోతే యేసుప్రభుకి పవర్ ఉండదా? నెక్స్ట్ ఇంకో మాట, మనం ఎందుకంటే పాపం చేస్తున్నాం? మనం పాపం చేస్తున్నాము అంటే మనలో దైవత్వం లేదు. యేసుక్రీస్తు వారు దేవుడు కనుక పాపం చేయకుండా బ్రతకగలిగాడు. కానీ మనిషి అయిన మనకి ఏంటండి? దైవత్వం లేదు కాబట్టి, దైవ లక్షణాలు లేవు కాబట్టి మనం కూడా ఏమవుతున్నాం? దైవంలా ఉండలేకపోతున్నాం. ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఏ తండ్రి అయిన యెహోవా యేసుక్రీస్తు వారికి పవర్స్ ఇచ్చాడు కాబట్టి ఆయన పాపం లేకుండా బ్రతికాడు అనుకుందాం.
మనకి పాపం లేకుండా బ్రతకాలి అంటే దేవుడు మనకి శక్తి ఇవ్వాలా లేదా? ఇంకా యేసుక్రీస్తు వారితో మనం సమానంగా బ్రతికినట్లే కదా. యేసుక్రీస్తు వారు మనకి కానీ శక్తి ఇస్తే, యేసుక్రీస్తు వారికి ఇచ్చినట్టు శక్తి ఇస్తే మనం కూడా పాపం చేయకుండా ఉండగలమేమో. ఒకసారి ఆలోచించండి ఈ థియరీ గురించి. అయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట నిత్యుడగు తండ్రి. లేదండి లేదండి, ఈయనకి నిత్యం ఈయన పుట్టినవాడే అని అంటారా? ఇంకొక మాట అన్నారు యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, క్షమించండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం. క్షమించండి, అది కాదు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లనెను, నేనే అల్ఫయు ఒమేగాయు, అనగా ఆదియు అంతము నై ఉన్నవాడను. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసా? అల్ఫయు ఒమేగాయు నేనే, ఆదియు అంతము కూడా నేనే. ఏదన్నా సృజింపబడాలి అన్న నేనే. నా ద్వారా తప్ప కలిగి ఉన్నది ఏది నా ద్వారా నేను లేకుండా కలగలేదంట. ఇక్కడ దేవుడు మరీ నొక్కి చెప్తున్నమాట ఇదే మాట ఉంటుందండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అల్ఫయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారియగు దేవుడగు ప్రభువు సెలవిస్తున్నాడంట. అల్ఫయు ఒమేగాయు కూడా నేనే అంట యేసుక్రీస్తు వారు అంటున్న మాట. ఆదిలో ఉన్నవాడను, ఏదైనా అంతం అవ్వాలన్నా సరే నాదే అన్నారు. దీన్ని చాలా మంది అపార్థం చేసుకుంటూ ఆయన అన్న మాట ఏంటంటే సృష్టిలోని పుట్టుక జరిగింది యేసుక్రీస్తు వారి ద్వారాగా అండి అని అంటున్నారు. ఈ యొక్క మాటకి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు సృష్టికి ముందు ఈ సృష్టి అంతటిని కలిగించాడండి. దాన్ని ఇలా అర్థం చేసుకోవాలండి, ఆయన నిత్యము ఉన్నవాడు కాదండి అని అంటున్నారు. మరి దీనికి ఆన్సర్ ఏంటి వారు చెప్తున్న దానికి? అది కూడా చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 44వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచడైన సైన్యాధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఇక్కడ యెహోవా సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, నేనే అల్ఫా, నేనే ఒమేగా. ఇక్కడ యెహోవా ఉన్నటువంటి వ్యక్తి ఏమంటారు? నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి యెహోవా నిత్యుడా కాదా? లేదా యెహోవాకి కూడా పుట్టుక ఉందా? అర్థం చేసుకోండి కరెక్ట్గా. ఇక్కడ ఉన్నటువంటి యెహోవా నిత్యుడా కాదా? చెప్పండి. నిత్యుడేనా? యెహోవా నిత్యం ఉన్నవాడేనా? ఇదే మాట యేసుక్రీస్తు వారు అంటున్నప్పుడు ఆయనకు పుట్టుకుందంటారా? ఇక్కడ యెహోవా ఉన్నటువంటి ఇక్కడ యెహోవా నిత్యుడుగా ఉన్నప్పుడు
అక్కడ ఈ క్రీస్తు నిత్యుడా కాదా? ఒకవేళ ఇక్కడ యెహోవాకి పుట్టుక అనేది ఉంటే ఆయన నిత్యుడు ఎలా అవుతాడు? ఇదే మాటను యేసుక్రీస్తు వారు అన్నప్పుడు వేరేగా ఎందుకుగా తీసుకోవడం? ఇంకో ఇదే మాట మళ్ళీ అదే యెషయా గ్రంథం 48వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 12. యాకోబు, నీవు పిలిచిన ఇశ్రాయేలు, నా చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. ఇక్కడ యెహోవా మొదటివాడు కడపటివాడు అని అన్నప్పుడు యెహోవా ఇక్కడ నిత్యుడుగా కనిపిస్తున్నాడు. అక్కడ ఉన్నవాడైనటువంటి యెహోవా నిత్యుడిగా ఉన్నాడు. అదే మాటను కోడ్ చేస్తూ యేసుక్రీస్తు వారు అన్నారు, ఆల్ఫయు ఒమేగాయు నేనే, నేనే మొదటివాడను కడపటివాడను. ఇక్కడ ఉన్నటువంటి యెహోవా నిత్యుడు కాకపోతే అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు కూడా నిత్యుడు కాదు. ఇక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు, ఇక్కడ యెహోవా నిత్యుడు అయితే అక్కడ కోడ్ చేస్తున్న మాటల్లో యేసుక్రీస్తు వారు కూడా నిత్యుడే. ఆయనలో నిత్యత్వం ఉంది. ఆయన నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడిన వాడండి. నిత్యము ఉన్న వాటికి పుట్టుకుంటుందండి, పుట్టుక అనేదే ఉండదు. ఏంటంటే యేసుక్రీస్తు వారు కొన్ని వచనాలను అర్థం చేసుకోలేక కుమారుడు ఎందుకు అయ్యాడు, అసలు ఎందుకు పుట్టాను అనే వ్రాయబడింది, ఇవన్నీ కూడా ముందుకు వెళ్తున్న క్లాసుల్లో మనం నేర్చుకుందామండి. ఇక్కడ నిత్యుడు అని అర్థం చేసుకోవడానికి మీకు కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చానండి. అందుకే ఆయన అన్నాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అది ఏదైనా సరే ఆయన లేకుండా కలగలేదు. అక్కడ యెహోవా, మనం నిర్గమాకాండంలో ఉన్నవాడైనటువంటి యెహోవా నిత్యుడైతే యేసుక్రీస్తు వారు కూడా నిత్యుడే. మనం ఆ వచనాన్ని వేరేగా అర్థం చేసుకొని ఈ వచనాన్ని వేరేగా అర్థం చేసుకుంటే మనకి క్రీస్తు యొక్క దైవత్వం అర్థం కాదు. మనం చదువుతున్న ప్రవచనాలు కానీ, మనం యేసుక్రీస్తు వారిని గురించి పాత నిబంధనలో ఛాయారూపకంగా ఎన్నో మాటలు రాయబడ్డాయండి. ఆయన దేవుడు దేవుడు దేవుడు, ఆయన నిత్యుడు అనే చెబుతున్నా సరే చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ మనమైనా అర్థం చేసుకుందాం, ఆయనలో నిత్యత్వం ఉంది. ఆయన యేసుక్రీస్తు వారు నిత్యము ఉన్నవాడు అని మనం గ్రహించాలి. ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది దీని గురించి. అలా ముందుకి స్టెప్ బై స్టెప్ అలా వెళ్తూ నేర్చుకుందామని. ఏదో ఈ ఒక్క మొక్క వినేస్తే క్రీస్తు యొక్క దైవత్వం అర్థమైపోతుంది అంటే అర్థం కాదు. ఆయన తనను తాను ఎలా ప్రత్యక్షపరచుకున్నాడు, అసలు తండ్రి అయిన యెహోవాకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, కుమారుడిగా ఉండవలసిన లక్షణాలు ఏంటి, అసలు దేవుడు అనిపించుకోవాలంటే లక్షణాలు ఏంటి అన్నది మనకు తెలియాలి. మొదటిగా దేవుడికి ఉండవలసిన లక్షణాల్లో మొదటి లక్షణం, ఆయన నిత్యుడు. యెహోవా ఎలా అయితే నిత్యుడో యేసుక్రీస్తు వారు కూడా నిత్యుడే. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిత్యుడే. ఆయన నిత్యం ఉన్నవాడు, వీరెవరు పుట్టినటువంటి వారు కాదండి. ఇది మనకి అర్థం కావాలంటే ముందుకు వెళ్ళి ఇంకా బాగా నేర్చుకుందామండి. తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా కన్న తండ్రి అయిన దేవా, నీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, మీ బిడ్డలకు కొద్ది మాటలు చెప్పి ఉన్నాను తండ్రి, నీ యొక్క దైవత్వాన్ని వివరించి చెప్పి ఉన్నాను తండ్రి. దీన్ని ఏ ఒక్కరు కూడా అపార్థం చేసుకోకుండా తండ్రి, వారు అర్థం చేసుకొని నీ యొక్క దైవత్వాన్ని గురించి మేము ఇంకా నేర్చుకుంటూ మరింతగా ముందుకు వెళ్తూ అనేకులకు మార్గదర్శిగా ఉండేటట్లో సహాయం దయచేయండి. నీపై తండ్రి అనేక దుర్బోధనలు వస్తుండగా తండ్రి, వాటన్నిటినీ తండ్రి వారు అర్థం చేసుకొని తండ్రి, నీవు నిత్యుడివై ఉన్నావని తండ్రి మేము నమ్మలాగా సహాయం దయచే. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఇచ్చిన ప్రార్థన మీ ప్రియుడు మా రక్షకుడే యేసుక్రీస్తు వారికి అతి పరిశుద్ధమైన నామంలో అడిపెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.